శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని వివరించుకుంటున్నాం। దీంట్లో సూక్తి ఏంటంటే, నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపకరిస్తా అంటుంది అన్నం అనేటువంటి అద్భుతమైన సూక్తిని మనం దీన్ని చదువుకుంటున్నాం। మనం క్రితం సత్సంగంలో మనం చెప్పుకున్నది ఏంటంటే, భూమి నుండి సారాన్ని, మేఘాల నుండి జలాన్ని, సూర్యుని నుండి రశ్మిని, వాయువుని పొందిన ప్రతి మొక్క వృక్షము తక్కిన జీవులకు ఏదో ఒక విధంగా ఉపకరిస్తూనే ఉన్నది। అంటే ప్రతి సృష్టిలో ఉన్న ప్రతిదీ ప్రతి జీవికి ఉపయోగపడుతూనే ఉంటుంది అన్నమాట అండి। ప్రతిదానికి ఏదో ఒక రకంగా అది ఉపయోగపడుతూనే ఉంటుంది। భూమిని సారవంతంగా నిలుపుకోవడానికి ప్రతి మొక్క ఉపకరిస్తుందని నేటి విజ్ఞాన శాస్త్రం చెబుతుంది। మనకు నిరుపయోగంగా కనిపించే వృక్షజాలం కూడా మనం విసర్జించిన బొగ్గు పులుసు వాయువు స్వీకరించి ప్రాణవాయువుని ప్రసాదించి సూర్యుని యొక్క అధికమైన ఉష్ణాన్ని గ్రహించి మనకి సమశీతోష్ణాన్ని ప్రసాదిస్తుంది। అంటే చెట్టు యొక్క గొప్పతనాన్ని మనకి ప్రకృతిలో ఉన్నదాన్ని చెప్తున్నారనమాట ఇక్కడ మాస్టర్ గారు। మనకి నిరుపయోగంగా కనిపించే వృక్షజాలం, మనకి వృక్షజాలం అంతా ఈ చెట్లు ఇవన్నీ, మొక్కలు చెట్లు ఇవన్నీ మనకి నిరుపయోగంగా కనిపించే అని రాశారు మాస్టర్ గారు। మనకి నిరుపయోగంగా కనిపిస్తాయిట అవి, ఉపయోగం లేనట్టుగా। అంటే ప్రతిరోజు మనం అక్కడ గుర్తుపెట్టుకొని చూడండి, వాటిని ఇష్టం వచ్చినట్టు నరికి పడేస్తున్నాను, తీసేస్తాము, ఎక్కడ మన గుర్తింపులో కూడా ఉండవు। కానీ అవి ఏం చేస్తాయి, మనం విసర్జించిన బొగ్గు పులుసు వాయువుని, అంటే మనం విసర్జించిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి ప్రాణవాయువుని, ఆక్సిజన్ని అవి ప్రసాదిస్తాయి। ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకుంటామా రోజు? అసలు వాటి పట్ల అసలు కృతజ్ఞత మనకు ఎక్కడైనా ఉంటుందా? అది అందుకని సూర్యుని యొక్క అధికమైన ఉష్ణాన్ని గ్రహించి, అధికమైన వేడిని, సూర్యుడి నుంచి ఉన్న వేడిని గ్రహించి మనకు సమశీతోష్ణాన్ని ప్రసాదిస్తుంది, మనకు చక్కగా చల్లగా ఉండేలాగా మనకి ప్రసాదిస్తుంది అనమాట। మనకి ఎండాకాలం వస్తే ఆ చెట్ల విలువ ఏమిటో మనకే అర్థమవుతూ ఉంటుంది। నీడను, కట్టెలను, ఆకులను ఇస్తాయి, ఎన్నో ప్రాణులకు ఆశ్రయం అవుతాయి। ఈ ప్రాణులన్నీ చక్క చెట్టు దగ్గర ఆశ్రయం అవుతుంది అనమాట। ఇలా గడ్డిపోచ నుండి మహావృక్షం దాకా, గడ్డిపోచ నుంచి మహా పెద్ద పెద్ద వృక్షాల దాకా, సూక్ష్మజీవి నుండి బృహత్తరమైన జంతుజాలం వరకు సర్వము సాటి జీవుల హితానికే ఉపకరిస్తుంటే, అట్టి శ్రేయస్సును నిరంతరం పొందుతూ కూడా సాటి ప్రాణులకు ఎట్టి శ్రేయస్సును చేయకుండా ప్రతీదీ మనం ఒక్కరికి ఉపయోగించే రీతిన జరగాలని కోరినప్పుడు మనం సాటిలేని నేరస్తులు అవుతాము। మన మానవ జాతి అలా ఉంటుందండి, స్వార్థంతో మనం బాగుపడిపోవాలి, మనం బాగుపడిపోవాలి అంతే। అంటే ఎదటి వాళ్ళు ఏమైపోయినా సరే మనం బాగుపడిపోవాలి। అందుకే సమాజం ఇప్పుడు అట్లా తయారైంది, స్వార్థం, ఎక్కడ చూసినా స్వార్థం పెచ్చు పెరిగిపోయింది అనమాట। ఇంకా అసలు పక్కవాడి గురించి ఆలోచించుకోవడం అన్నది పోయింది, సమైక్యత పోయింది। ఒకరికొకరు ఏంటంటారు, ఒకరికొకరు తోడ్పడడం అనేది, స్నేహభావం అనేది, చక్కగా పరస్పరం బాగుండడం అనేది ఇవన్నీ పోయాయి। పరస్పర సహకారం ఇవన్నీ పోయి చూడండి, మిగతా వాటిల్లో సృష్టిలో ఉన్నంత సమైక్యత లేదు మనలో, ఒకరికొకరికి తోడ్పడడం అన్నది లేదు, పోయింది మానవ జాతిలో। ఇవన్నీ అలా పోయి ఇతర జీవులకి, ఇటు మన జాతికి కూడా నష్టాన్ని తెచ్చుకుంటున్నాం అనమాట। అలా శ్రేయస్సును కాక సాటిలేని నేరస్తులం అవుతున్నాం మనం, ఉపకరించే రీతిన జీవించకుండా, మనం సాటిలేని శ్రేయస్సును చేయకుండా మనం సాటిలేని నేరస్తులు అవుతున్నాం, శిక్షార్హులం అవుతాం। ఇట్లా ఉంటే మాత్రం మన అదే పరిస్థితి ఆల్రెడీ అయిపోయాం మనందరికీ తెలుసు। మన జీవన విధానం చూసుకుంటే అట్లాగే ఉంది, పచ్చి స్వార్థపరుల్లాగా తయారయ్యాం మనం। అయినా సద్గురువు కరుణామూర్తి గనుక శిక్షించక ప్రేమతో శిక్షణనిచ్చి సంస్కరించి
కృపార్హులమయ్యేలా చేయజూస్తాడు. అయినా ఇంకా మనకి ఏదో ప్రబోధిస్తూనే ఇప్పటికీ చెప్తున్నారు చూసారండి. ఇంకా మనకి సమాజంలో జరుగుతుంది, ఒరే చెట్లు నాటండి, లేకపోతే ప్లాస్టిక్ వాడకండి, ఇలా వాడకండి, అలా ఏవో ఇంకా మంచి అలాగా ఇంకా ప్రబోధిస్తున్నారు చూసారా. అదంతా కూడా సద్గురు తత్వమే. మనకి చెప్పేదంతా ఏంటంటే అదే ఆయన తత్వం. విశ్వమంతా గురురూపం అనడానికి ఉదాహరణ అది కూడా మనకి. అంటే ఏంటి, మనకి ఇంకా ఆయన శిక్షణను ఇచ్చి మనల్ని సంస్కరించి కృపార్హులను అయ్యేలాగా చేయజూస్తున్నారనమాట. మూర్ఖించిన ఆయన శిక్షించడు. మూర్ఖించాడు అనుకోండి, ఆయనే శిక్షించరు. వాడి కర్మయే శిక్షిస్తుంది. మన కర్మ ఉంటుంది చూసారా, అదే మనని శిక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం చూసారా ఎట్లా ఉందో, అలాగే మిగతా విషయాల్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలుగా చూడండి, మన ఆరోగ్యాలు పాడిందంతా పాడు చేసుకున్నందుకు ఏమవుతుంది, మనకు అనారోగ్యాలు వస్తున్నాయి, ఇంకోటి వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఏంటి, మన కర్మ మనల్ని దండిస్తోంది సరిగ్గా లేకపోవడం వల్ల. అలాగే మిగతా విషయాల్లో కూడా మన మనసు సరిగ్గా లేకపోయినా, మన ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, సాటి వాళ్ళతో మనం సరిగ్గా ఉండకపోయినా మనకి మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. బాబా చెప్పినట్టు ఉండకపోతే ఏం జరుగుతూ ఉంటుందో పరిణామాలు అవన్నీ మనకు సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. కష్టాల రూపంలో, ఇంకో రూపంలో. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవట్లేదు కాబట్టి. సమాజంలో ఎట్లా తలకిందలయ్యే పరిస్థితులు వస్తున్నాయో అట్లాగే మన జీవితంలో కూడా ఆయన చెప్పినట్టుగా లేకపోవడం వల్ల అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదొక బయట మనం చూస్తున్నదే మన జీవితాల్లో మనకి జరగడానికి కారణం ఏమిటంటే అదే ఆ ఇంబ్యాలెన్స్ అనమాట. మనం సరిగ్గా లేకపోవడం అనేది ఇప్పుడు అర్థమై ఉంటుంది నేను అనుకోవడం. ఆ కర్మయే వాడిని శిక్షిస్తూ ఉంటుంది. అప్పుడు సద్గురువు ఏం చేస్తారు, మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అట్లా కాదు, ఇలా ఉండాలని మనకి కాస్త నేర్పిస్తూ ఉంటారనమాట. ఆ బాధల్ని కాస్త తగ్గిస్తూ అది నేర్చుకునే వరకు అట్లా నేర్పిస్తూ ఉంటారు మనకి. అందుకే ఒక తాగుబోతుతో సాయి అన్నారు, నిన్ను 1-2 సార్లు హెచ్చరిస్తాను, ఆపై నువ్వు వినకుంటే నీ కర్మకు నేను విడుస్తాను అని. అందుకే ఆయన అన్నారు, నేనెప్పుడు ఎవరిపైనా కోపించను అని. నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకపోతే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు బాబా ఓ తాగుబోతుతోటి. అంటే ఏంటి, ఇంకా ఆయన పట్టించుకోరు, ఆయన ఏం చెప్పరు. ఇంకా వాడి కర్మయే, ప్రకృతిలో కర్మసూత్రం ఒకటి ఉంటుంది, దాన్ని బట్టే నడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నేను పట్టించుకోను, మీ కర్మ ఎట్లా ఉంటే ఎలా జరుగుతుంది అంటే మనం ఏం చేసుకుంటే అదే వస్తుంది. ఆ సూత్రం ఒకటి ఉంటుంది అన్నిటికీ, ఆ సూత్రప్రాయంగా నడుస్తూ ఉంటాయి మొత్తం సృష్టి అంతా. అలాగే మనం ఏం చేసుకుంటే అదే వస్తుంది అనమాట. అలాగే వాడు చేసుకున్నది వాడికి వస్తుంది, అంతే. వదిలేస్తారు, ఆయన పట్టించుకోరు. అప్పుడు మన్నైనా అంతే, 1-2 సార్లు హెచ్చరిస్తారట ఆయన, వినకపోతే మన కర్మకి మనల్ని వదిలేస్తారట. ఆయన వాచ ఆచరణ ద్వారా హెచ్చరించిన వినని మానవాళి గురించి వేదనతో చెప్పిన మాటలు. ఆయన ఎంత వాచ ఆచరణ ద్వారా ఆయన ఎంత హెచ్చరించినా సరే వినని మానవాళి గురించి ఆయన చెప్పిన మాటలట ఇప్పటికీ అండి. అది అప్పుడే కాదు, అప్పుడు అన్నారు ఆయన ఆ మాట ఇప్పటికీ అన్నమాట. ఈ ప్రపంచం చాలా వింతైనది, అందరూ నా ప్రజలే, అందరినీ నేను సమానంగా చూస్తాను, కానీ కొందరు దొంగలవుతారు, వారికి నేను చేయగలిగేది ఏముంది? మృత్యుముఖంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతుంటారు, వారు నాకెంతో బాధను కలిగిస్తారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు బాబా. ఈ ప్రపంచం చాలా వింతైనది, అందరూ నా ప్రజలే, అందరూ ఆయన బిడ్డలే కదండి, అందరూ ఆయన ప్రజలే, అందరూ నేను సమానంగానే చూస్తాను, ఆయన వైపు నుంచి ఏమీ ప్రాబ్లం లేదు, అందరినీ సమానంగానే చూస్తారు. సూర్యుడు ఎలా సూర్యరశ్మి అందరిపైన ఎట్లా పడుతుందో అలాగే ఆయన కరుణ కృప అందరిపైన ఉంటుంది, అందరినీ ఆయన సమానంగానే చూస్తారు. కానీ కొందరు దొంగలు అవుతారు, కొందరు వినరు కదండి ఆయన మాట, ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. కానీ కొందరు దొంగలు అవుతారు, వారికి నేను చేయగలిగేది ఏముంది? నేనేం చేయను, వాళ్ళకి వినని వాడితో నేనేం చేయను. దొంగ పనులు చేస్తుంటే చెప్పినట్టు వెండు దొంగ పనులు చేస్తున్నాడు, ఇంక నేనేం చేయను, వాడు దొంగ అవుతున్నాడు, నేనేం చేయను అంటున్నారు ఆయన. మృత్యుముఖంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతుంటారు, వారు నాకు ఎంతో బాధ కలిగిస్తారు, అంత దిగజారిపై బతుకుతున్నారని చెప్తున్నారు. ఎంత హీనంగా బతుకుతున్నారు మనుషులు. మృత్యుముఖంలో ఉన్నవాడు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతుంటారు అని చెప్తున్నారు. నాకు ఒకసారి ఒకడెంతో బాధ కలిగించాడు, కానీ నేనేమీ అనలేదు. చూడండి ఆయన ఎలా చెప్పారు అంటే మనం ఎట్లా ఉండాలో చెప్తున్నారు. చూడండి, ఎంత బాధ కలిగించినా సరే
మీరు అట్లా ధైర్యంగా స్థైర్యంగా అట్లా ఉండండి అని. ఒకడు నాకు అంటే వాళ్ళని ఆపాదించుకుని ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. ఒకడు నాకు ఇట్లా కలిగించాడు, నేను ఇలా ఉన్నాను అట్లా చెప్తా. అంటే ఏంటంటే మనల్ని అట్లా ఉండమని చెప్పడం అనమాట. అది నాకు ఒకసారి ఒకడు ఎంతో బాధ కలిగించాడు, కానీ నేనేమీ అనలేదు. భగవంతుడు చాలా గొప్పవాడు, ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు, వారు సర్వసమర్థులు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. నాకు ఎంతో శక్తి ఉంది, నేను 10,000 సంవత్సరాల క్రిందట ఇక్కడున్నాను అనే సూక్తిలో గమనించవచ్చును. ఆయన 10,000 సంవత్సరాల క్రితమే ఆయన అక్కడ ఉన్నారట. మనం ఏమనుకుంటాం, షిరిడీలో ఆ టైంలో ఆయన అక్కడ ఉన్నారనుకుంటాం. కాదు, ఆయన ఎప్పుడో ఉన్నారట 10,000. అందుకే రామాయణ భాగవత కాలంలో కూడా నేనున్నాను, వారందరూ చీమల పుట్టల్లా ఒకళ్ళ పైన ఒకళ్ళు చేరారు, అవన్నీ చూస్తున్నట్టే చెప్తున్నారంట. నేను అప్పుడు ఉన్నాను అని చెప్తారు బాబా శ్యామతోటి. ఆయన ఎప్పుడూ ఉన్నారట. చూడండి, అంటే ఏమనుకోవాలి, అసలు ఆయన లేని టైమే లేదు. అది అంతకుముందు కూడా చెప్పుకున్నాం, కాలాయ నమః అని చెప్పుకుని దాని గురించి చెప్పుకున్నాం కదా నామావళిలో. అట్లా ఆయన లేని కాలం అంటూ లేదనమాట. వారు చెప్పిన రీతిని వివేకాన్ని వహించి ఆచరించి ఆయన కృపకు అర్హులం కాదలచక ఆయన కట్టి హృదయ వేదన కలిగించిన రీతిని ప్రవర్తిస్తూ మనం ఆయన భక్తులమని భ్రమిస్తూ, అంతే కదండి, ఆయన భక్తులమని భ్రమిస్తూ ఉంటాం, కానీ ఆయనకి హృదయావేదన కలిగించే రీతిలో మన ప్రవర్తన ఉంటూ ఉంటుంది. అంతే కదా, పూర్తిగా వ్యతిరేకంగానే ఉంటాం. ఆయన చెప్పే సూక్తులన్నిటికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం, ఆయనకి హృదయ వేదన కలిగిస్తూనే ఉంటాం మనం. కానీ ఆయన భక్తులమని భ్రమిస్తూ ఉంటాం, అనేసుకుంటూ ఉంటాం, మేము బాబా భక్తులం అండి, ఎవరైనా సరే బాబా భక్తులం అండి అంటూ ఉంటాం. భ్రమిస్తూ ఆయన ఏదో దయారహితుడైన కఠినాత్ముడిగా తలిచి నిందిస్తాం. ఆయన ఏంటో దయలేని వాడిగా మనకి ఆయన అట్లా కనబడుతూ ఉంటారు. ఆయన నిందిస్తూ ఉంటాం, ఆయన కఠినాత్ముడు అనుకుంటాం, అలుగుతాం కూడానండి ఆయన మీద. అలాంటి సందర్భాలు కూడా మనకు ఉంటాయి, అలుగుతాం. ఆయనను సేవించడం మాని ఆయనను సాధించాలని చూస్తాం, ఆయన సేవించడం కూడా మానేస్తాం. ఏంటి ఇంతకాలం చేశాను, ఏమైంది నాకు అనిపిస్తుంది అనమాట. అలాగే ఆయన సాధించాలని చూస్తాం. చెరువు మీద అలిగి స్నానపానాలు మానుకున్నట్లు. చెరువు మీద కోపం వచ్చిందండి, అందుకని అలిగేసి ఆ చెరువు మీద కోపంతో స్నానం చేయడం, స్నానపానాలన్నీ మానుకుంటే ఏమవుతుంది? ఆ చెరువుకి నష్టమా, మనకి నష్టమా? అంతే కదండి, చెరువుకేం నష్టం లేదు, మనకే స్నానపానాలు మానుకుంటే మనకే నష్టం కదా. అది మాస్టర్ గారు చెప్పేది ఇక్కడ, చెరువు మీద అలిగి స్నానపానాలు మానుకున్నట్లు. అయినా తమ గురువు పట్ల వహించిన అచంచలమైన నిష్ఠ ఓరిమిలతో జన్మజన్మలు మన పరివర్తనకి ఆయన కష్టిస్తూనే ఉంటారు. అయినా సరే, అంతలాగా అలిగి మనం అంత చేస్తున్నా సరే, ఆయన నిష్ఠా ఓరిమితో జన్మజన్మలు మన పరివర్తనకే ఆయన కష్టిస్తూనే ఉంటారట, ఎదురు చూస్తూనే ఉంటారట. మనకి జన్మలకే ఆయన అబ్బాయి ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అన్నట్టుగా ఆయన ఎదురు చూస్తూనే ఉంటారట ప్రతి జన్మలోనూ. ఆయన దయారహితుడో మనం దయారహితులమో మనమే యోచించుకోవాలి. అసలు ఆయన దయారహితుడా, మనం దయారహితులమా? ఆయన ఎదురు చూస్తున్నారు మన కోసం, మనం ఎప్పుడు బాగుపడతామా అని. మనమేమో కోపిస్తున్నాము, అలుగుతున్నాము. ఎవరు దయారహితులు, ఆయన మనమా? సరిగ్గా ఆలోచించుకోవాలి. అది వివేకం లేకపోవడం వల్ల ఆయన అనిపిస్తూ ఉంటుంది, ఆయన దయారహితుడు, ఇంత కష్టపెట్టాడు అంత కష్టపెట్టారు ఆయన అనిపిస్తుంది. ఆయన ఏం పెట్టలే, మన కర్మ, మనం చేసుకున్న పనులు అనమాట అవన్నీ. మనకి సర్వాన్ని ప్రసాదించగల ప్రభువైన ఆయన ప్రేమ బానిసలాగా మన ముంగిట పడిగాపులు పడుతుంటే చూచైనా అల్పబుద్ధులమో కఠినాత్ములో అయినా మనకు వారిని ఏమైనా అడగడానికి కూడా సిగ్గు ఉండాలి కదా. ఆయన ప్రేమ ఎప్పుడూ అలాగ ముంగిట మనకి పడిగాపులు పడుతూ ఉంటుందట. అలాంటప్పుడు ఆయన్ని ఏమన్నా అడగడానికైనా మనకు సిగ్గు ఉండాలి కదా అంటున్నారు. అంతేకాదు, ఇట్టి మన అల్పబుద్ధిని ఉపేక్షించి పైన చెప్పిన సర్వజీవుల రూపంలో మనకి నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు. అంటే మన అల్పబుద్ధిని అంతటినే ఆయన ఉపేక్షిస్తూనే పైన చెప్పినట్టుగా సర్వజీవుల రూపంలోనూ అంతే అన్ని జీవులు మనకి ఎట్లా మనకి చేసుకుంటున్నాయో చూడండి. అసలు నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు. అన్ని జీవులు ఎట్లా ఉపయోగపడుతున్నాయి మనకి, చెట్లు అన్నీ మొత్తం మనకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఆవులు గేదెలు పాలిస్తున్నాయి, చెట్ల నుంచి ఆహారం వస్తుంది, మొక్కల నుంచి ఇవన్నీ శుభ్రంగా ఆక్సిజన్
అన్నీ మనకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. సృష్టిలో అన్నీ చక్క భూమి మనకి నడవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. సూర్యరశ్మి వస్తుంది, అన్నీ చక్కగా చల్లగా ఉంచుతున్నాయి చెట్లు మనకి. ఇంకా ఎన్నో కదండి చూసుకుంటే అన్ని జీవుల మీద మనం ఆధారపడుతున్నాం. మనకు నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు. సర్వజీవుల రూపంలోనూ మరి ఆయన ఉన్నారు. ఆయన మనకు సేవ చేస్తున్నారు. ఎవరెవరికి సేవ చేస్తున్నారు? అసలు మనం ఏదో సేవ అనుకుంటాం, భగవంతుడికి అసలు కానే కాదండి. ఆయనే మనకు సేవ చేస్తున్నారు. అన్ని జీవుల రూపంలోనూ ఆయనే మనకి సేవ చేస్తున్నారు చూస్తే. అంతే కదా, ఎవరెవరికి దత్తమయ్యారు ఆయన మనకి గురు చరిత్రలో ఉంటుంది చూడండి. చాలా అసలు ఎంత ఎంత కరుణామయుడో ఆయన చూస్తే మరి మనం అంటామే కానీ మళ్ళీ మామూలే ఇదంతా ఇదంతాను. మళ్ళీ తిరిగి మనం ఆయనకి ఏం చేస్తున్నాం? అసలు ఏం చేస్తున్నాం? ఆయన చెప్పినట్టు కూడా వినం. అసలు ఆయనకి ఏం చేస్తున్నాం అంటే పారాయణ చేస్తే ఎవరికి? మనకే కదా. ఆయనకి ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. సత్సంగం చేసుకుంటే ఆయనకి ఏమైనా వస్తుందా? ఆలోచించాలి. ఇలా చేసుకుంటున్నా ఆయనకేంటిట? ఇది చదువుకుంటున్నాం ఏంటి? ఆయనకి ఏమైనా వస్తుందా? పోనీ బాబాకి ఏమైనా వస్తుందా? మాస్టర్ గారికి ఏమైనా వస్తుందా? మన గురించే కదా, మనం మారుతామనే కదా చేసుకోమన్నారు. మన గురించే పారాయణ ఎందుకు? చదువుతుంటే ఆయనకి ఏమైనా వచ్చేస్తుంది? అక్కడ ఏమైనా రాసులు రాలుతున్నాయి ఆయనకి? మనం పారాయణ రోజు చేసుకుంటుంటే మనకి రాలుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి మంచి బుద్ధులు వస్తాయి, మన కష్టాలు తీరుతాయి, అన్నీ జరిగాయి కూడాను. పారాయణ మహత్యం ఉంటుంది కదా మనకి. మన కోసమే చేసుకోమన్నారు. మన కోసమైనా ఆయన చెప్పిన దాన్ని అదే చెప్తున్నారు. మన కోసమైనా ఆయన చెప్పిన దాన్ని ఆచరించగలుగుతామా? అందుకే ఆయనను స్వార్థపూరితమైన కోరికలతో ప్రార్థించక నిరంతరం మనం కోరికనే లభిస్తున్న ఆయన కృపకు కృతజ్ఞులమై ఆయన హృదయాన్ని సంతోషపెట్టగల సకల జీవుల లోకాల సుఖాన్ని హితాన్ని కోరమని, వాటికే ప్రార్థించడం నేర్చుకోమని మనకు నేర్పడం కోసమే నిత్య పూజా కార్యక్రమం చివర సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు అని ప్రార్థించమని చెప్పారు. అందుకే మనకు చూడండి, పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు మీరు గమనించండి, పూజ అయ్యాక ఉంటుంది. ఏమైనా ఉంటుంది? చివర పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిలో కార్యక్రమం చివర సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థించడం అనేది ఉంటుంది. ఎందుకండి అసలు ఎందుకు ఏర్పరిచారు ఇవన్నీ? మన పెద్దలు ఋషులు ఎందుకు ఏర్పరిచి ఉంటారు? అసలు వాళ్ళు తెలియదా? వాళ్ళేం పిచ్చోళ్ళ ఏమి కాదు కదా. ఈ విధానం పెట్టిన వాళ్ళు ఎవరు పిచ్చివాళ్ళు ఏం కాదు కదా. ఎందుకంటే ఈ స్వార్థపూరితమైన ఎల్లప్పుడూ ఇలా స్వార్థపూరితమైన కోరికలతో ప్రార్థించకుండా నిరంతరం కోరకనే లభిస్తున్న ఆయన కృపకు కృతజ్ఞులమై ఆయన హృదయాన్ని సంతోషపెట్టగల సకల జీవుల లోకాల సుఖాన్ని హితాన్ని కోరమని, వాటికే ప్రార్థించడం నేర్చుకోమని అది నేర్పడం కోసమే అలా ప్రార్థించడం అనేది చెప్పారన్నమాట పెద్దలు. పెట్టింది ఎందుకంటే ఋషులు అట్లా పెట్టడం ఎందుకంటే దానికోసం. అట్లా నేర్చుకోండిరా. ఎప్పుడు మీరు స్వార్థపూరితమైన అంటే కోరకూడదని కాదు, కానీ ఎప్పుడు అట్లాగే ఉండకండి అని చెప్పడం కోసం. ఎప్పుడో కష్టం వస్తే ఏదో కోరుకున్నాం, అది వేరే విషయం. ఎప్పుడు అలాగే ఉండడం కాదు. మీరు లోకహితం కోసం కోరుకోండి. ఇతరులకు మంచి చేయడం, మిగతా జీవులు ఎట్లా ఉన్నాయో అలా బ్రతకడం నేర్చుకోండి. అలా కాంక్షించండి. అందరూ బాగుండాలి, లోకం అంతా బాగుండాలని కాంక్షించండి. ఆ పూజను అట్లా ఆయనకి సమర్పించండి. మీరు చేస్తున్న పూజని చివర్లో ఆయనకి సర్వసమర్పణ చేయండి అట్లా అని చెప్పడం అన్నమాట. అట్టి దైవ సంకల్పం నెరవేరడానికి మన పూజా ఫలాన్ని ధారపోయడం, అది అట్లా ధారపోయడం అనమాట. పూజ చేసి లోకం అంతా బాగుంది, అందరూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతును మన పూజా ఫలాన్ని అంతటిని ఆయనకి ధారపోయడం అనమాట. అట్లాగా అందరూ బాగుండాలని పూజని ధారపోయడం అనమాట. అలా నేర్పడానికి సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్పాలి అని చెప్పారు చివరిలో అని చెప్పి మనం పూజ చేస్తాం కదా, సాయినాథ పూజ చేసిన తర్వాత సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటాం. అదే మన నిత్య పూజలో ఉచ్చరించే ఈ వాక్యాలు హృదయపూర్వకమే అయితే యథాశక్తి సాయి చెప్పిన పై సూక్తులను ఆచరించడానికి యత్నించామా? మరి రోజు అట్లా పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో.
కదా. పూజ చేసుకునే వాళ్ళందరూ చివరిలో చేసుకునేది అదే. ఏ పూజ విధానమైనా ఎట్లా చేసుకున్నా, ఏ దేవుడికి చేసుకున్నా సరే, ఎట్లా చేసుకున్నా సరే, మరి అలాంటప్పుడు అది హృదయపూర్వకమే అయితే యథాశక్తిని సాయి చెప్పిన పై సూక్తులను ఎత్తినించడానికి ఏంటి బాధ? ఆచరించడానికి ఎందుకు ఎత్తినించట్లేదు మనం? అదే నిజమైతే, నిజంగా మనం లోకా సంస్థ సుఖినోభవంతు సర్వే జన సుఖినోభవంతో అని అంత మనం పూజాఫలాన్ని అంతటిని ధారపోస్తూ అంతలా చేస్తున్నప్పుడు, అది నిజమైతే, అంత భక్తిగాను మనం చేసేసి అంత చేస్తున్నప్పుడు ఆయన ఆచరించడానికి ఏంటి అంటున్నారు. చూడండి అసలు ఎంత ఎలా ఉంటుందో. అంటే మనకి నిజంగా రాలేదు అవన్నీను, ఏదో చేస్తున్నాం అన్నీ. ఆ ప్రయత్నం ఏదో చేస్తున్నంత ప్రయత్నం కూడా కాదేమో, ఏదో చేసుకుంటూ పెడుతున్నాం మనం అంతే. ప్రయత్నం కూడా ఇంకా మొదలు అవ్వాలా మనకి చూస్తే. అది అట్లా ప్రయత్నించడం కంటే, మనం కోరకనే అట్లా యత్నించడం కంటే, మనం కోరకనే ఆయన చేస్తున్న శ్రేయస్సుకు కృతజ్ఞులమై ఉండేది ఎలా? అట్లా యత్నించడం కంటే, మనం కోరకనే ఆయన చేస్తున్న శ్రేయస్సుకు, మనం కోరకుండానే ఆయన ఎంతో శ్రేయస్సు చేస్తున్నారు కదా. మనం ఏమన్నా కోరకుండానే చేసేస్తున్నారు ఆయన ఎంతో శ్రేయస్సు. మనం ఏమో అడుగుతున్నామా? అడగకుండానే ఎంతో శ్రేయస్సు చేస్తున్నారే ఆయన. మనం చూసుకుంటే లేచిన దగ్గర నుంచి మనం అడగకుండానే ఎన్నో చేస్తున్నారు ఆయన. చూస్తే మన శరీరం పనిచేయడం దగ్గర నుంచి మనం అడుగుతున్నాం ఆయన్ని, అడగకుండానే ఆయన నడిపించేస్తున్నారే. మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి ఎన్నో కదా. ఉచ్ఛ్వాస నిశ్వాసాల దగ్గర నుంచి టకటకటకటక జరిగిపోతే, గుండు కొట్టుకోవడం, ఇవన్నీ కంటి రెప్పలు వేయడం, ఇవన్నీ ఎన్నో, మనం తినడం తాగడం, లోపల క్రియలు, ఇవన్నీ ఎన్ని జరిగిపోతున్నాయి మనకి. అవి ఏమి వాటి గురించి అసలు ఇంత కృతజ్ఞత కూడా మనకు ఉండదు అసలు. మన ఎవ్వరికీ అసలు అదేమి ఎరుకలో కూడా ఉండదు. చూడండి, ఆ లీల ఎక్కడ గమనించం రోజు మనం. ఏదో లీల కావాలి మనకి, బాబా లీల. ఏదో ఎక్కడో ఏదో అయిపోయింది, అది కావాలి మనకి. ఎవడికో ఏదో అయిపోయింది. ఇదంతా నడుస్తుంది శరీరం, ఇంత బాగా నడిపిస్తున్నారు ఆయన. రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తున్నాం, ఎంత లేలండి. అదేం గుర్తుండదు మనకు అసలు, ఎరుకలో ఉండదు. చూడండి ఎంత విచిత్రం అసలు. మనం కృతజ్ఞత కాదు అసలు, కృతజ్ఞులం మనం. ఎంత కృతజ్ఞులమో మనం అంటే, ఆయన ఎంత దయామయుడో చూడండి మరి. అది అందుకని మనం కోరకనే ఆయన చేస్తున్న శ్రేయస్సుకు కృతజ్ఞులమై ఉండేది ఎలా? ఇంత తెలిసి ఆయనను దేనికోసం ప్రార్థించాలి? అసలు ఇంత తెలిసి మనకి అసలు దేనికోసం ఆయన ప్రార్థించాలి? అసలు ఇంకా ఏం చేయాలి? ఆయన హాయిగా ఇలా ఉంచారు మనల్ని, అసలు ఇంక దేనికోసం ప్రార్థించాలి ఆయన్ని కదా. ఇంత చక్కగా ఎంత ఇచ్చారండి. చూసుకుంటే అసలు నిజంగా చూసుకుంటే ఎంత ఇచ్చారో ఆయన. మనం సరిగ్గా ఉంటే ఎంత ఇచ్చారో అంటే, పాడు చేసుకోకుండా ఉంటే, ఆల్రెడీ చాలా పాడు చేసేసాం, చేసుకోకుండా ఉంటే ఆయన ఇచ్చిన అద్భుతమైన సంపద అన్నమాట. సంపద అన్నానని డబ్బు అనుకోకండి, మొత్తం ప్రకృతి అంతా, మన శరీరం కానీ, ప్రకృతి కానీ, మన మైండ్ కానీ అంతా సంపదే. బ్రహ్మాండమైన సంపద ఇచ్చారు ఆయన, భగవంతుడిచ్చిన ఈ సృష్టి అంతా. అసలు దేనికోసం ప్రార్థించాలి ఆయన్ని? అది తెలిసినప్పుడు, ఆచరించినప్పుడు నిజమైన మానవత్వాన్ని మనం అలవరుచుకున్నామన్నమాట. అది నిజమైన మానవత్వం అసలు, అలవరుచుకోవడం అంటే. అది తెలిస్తే అదిట మానవత్వం అంటే, అప్పుడు అలవరుచుకున్నట్ట. అంతవరకు ఏదో మానవత్వం లేదా అంటే అసలు అన్నూతి కొబ్బుర్లు, అది ఏమీ లేదు. ఆ మానవత్వం అంటే ఏంటో కూడా తెలియకపోవడం అన్నమాట. అదేదో కూడా తెలియదు, ఉత్తినే మానవత్వం అనే మాట వాడతాం అంతే. నిజంగా ఇది తెలిసిన వాడికే మానవత్వం అన్నది ఏంటో తెలుస్తుంది. ఈ సృష్టితత్వం ఇదంతా తెలిస్తేనే అప్పుడు మానవత్వం ఏమిటో తెలుస్తుంది వాడికి. మిగతా వాళ్ళంతా కొబ్బరిలే, మనం అన్ని కొబ్బరిలేనండి, ఏమీ లేదు. ఏ పదానికి అసలు సరైన అర్థం తెలియదు మనకి. ఒక సిద్ధాంతం, మన సిద్ధాంతం ఏదో ఉంటుంది, అదే మనం అనుకుంటాం అంతే. దట్స్ ఇట్. అది అసలైంది కాదు. అది మన వ్యూ ఒకటి ఉంటుంది, ఆ వ్యూలోని చూస్తూ ఉంటాం అంతే. అసలైంది ఏంటో మనకి తెలియదు. అది
మన పిక్చర్ ఒకటి ఉంటుంది, ఆ పిక్చర్లోనే చూస్తూ ఉంటాం అనమాట దాన్ని. అది ఆయనను దేనికోసమైనా ప్రార్థించడానికి అర్హతను సంపాదించుకున్నామన్నమాట. అప్పుడు అట్టి అర్హత కలిగినప్పుడు ఆయన్ని ఏది కోరవలసిన అవసరం లేదన్న జ్ఞానం మనకు కలుగుతుంది. అది మాస్టర్ గారు లాంటి వాళ్ళని చూడాలి. ఎందుకేమీ కోరలేదు వాళ్ళు, వారు అర్హత కలిగి ఉన్నారు, ఏమీ కోరక్కర్లేదు. వారు తెలుసు బాబా, ఆ లీలంతా మొత్తం లీలగా చూస్తున్నారు వారు, బాబా లీలగా. వారు తెలుసు ఏమీ కోరక్కర్లేదని. మనం ఏమిటి లేచిన దగ్గర నుంచి కోరాలి ఆయన్ని, కోరితే కానీ మనకు అవ్వవు మన పరిస్థితి అది. అట్టి అర్హత కలిగినప్పుడు ఆయన్ని ఏది కోరవలసిన అవసరం లేదన్న జ్ఞానం మనకు కలుగుతుంది. నిర్హేతుకమైన నిష్ఠా సబూరీలు మనకు అలవడతాయి. అప్పుడు ఇంకా హేతు అనేదే ఉండదు, నిర్హేతుకమైన నిష్ఠా సబూరీలు అలవడతాయట మనకి. అప్పుడు మనం ఆయన శిష్యులమని భక్తులమని చెప్పవచ్చు. అప్పుడు చెప్పవచ్చుటండి, అప్పుడు చెప్పుకోవచ్చు బాబా శిష్యులం భక్తులం, మాస్టర్ గారి శిష్యులం భక్తులం అని. అప్పటి వరకు లేదు, అప్పటి వరకు కాదు ఇంకా.